హాయ్ హలో నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను ఎండు చేప బీరకాయ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూసారా, అది నేను ఎండు చేప నీట్గా వేడి నీటిలో వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూసుకోండి కొంచెం జాగ్రత్తగా, అంటే ఫేస్ మీద అది తోలుతుంది. కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకున్న తర్వాత అందులోనే ఆనియన్స్, చిల్లీస్ కూడా అందులోనే యాడ్ చేసేసుకుందాం. అవి బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఇందాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, అవి కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. నేను సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకొని. అందులో బీరకాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి, అది బాగా ఇంకే వరకు మూత పెట్టేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. మనం ఈ కర్రీలో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ వాటర్ ఉంటుంది కదా బీరకాయలో. సో అందుకని నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు ఇందులో. చూసారు కదా ఎలా వచ్చిందో మొత్తం బీరకాయలో ఉన్న వాటర్ అంతా. మొత్తం అది అంతా కొంచెం బాగా దగ్గరికి అయిపోవాలండి. బీరకాయ బాగా దగ్గరికి అవుతేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇప్పుడు కాస్త కారం యాడ్ చేసుకుందాం. మీరు ఎంత తింటారో కారం అంత కారం యాడ్ చేసుకోండి. మనం ఇందాక ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఎండు చేపల్ని, అందులో యాడ్ చేసుకుందామండి. అందులో యాడ్ చేసుకొని అది మొత్తం విరగకుండా బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకొని తీసుకుంటూ ఉండండి. చూసారు, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి బీరకాయ ఫ్రై అయిపోయిందని అర్థం. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తీసుకోండి. కొంచెం బాగా కలుపుకొని అంతేనండి, మన బీరకాయ ఎండు చేప కర్రీ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫుడ్ మైండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.